వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు షష్టమ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంది. నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో తాను చేసేటువంటి కార్యక్రమాన్ని ఫలితం సద్వినియోగం కావడం వల్ల, మంచి ఫలితాలు రావడం వల్ల అధికారుల నుంచి అభినందనలు, అధికారుల నుంచి ఒక రకమైనటువంటి ప్రశంసలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు పంచమ భావములో మేషరాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు ఆత్మీయులుగా అనబడేటువంటి వారితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. మీరు ఇష్టంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే అవి ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనగా మీరు అనుకున్న పనులు కలిసి రావు. అధికారులతో మనస్పర్ధలు, అలాగే ఉద్యోగంలో శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా 1-2 సార్లు చేసే కార్యక్రమాలు ఆలోచించి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో ఖర్చులు పెరిగిపోతాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఒక రకమైనటువంటి అలజడి, అధికారుల నుంచి ఒత్తిడి, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది.